నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేం చేయాలని ఆయన శోధించుచు అడిగాడు. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతను అడిగినప్పుడు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెననియు రాయబడి ఉన్నదని. అందుకు ఆయన, నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను అన్నాడు. ఇక్కడ యేసు చెప్పిన మాటల్లో నిత్య జీవానికి వారసుడు కావాలంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందువల్లనే సీమోనుతో యేసు ఏమంటాడంటే, యోహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటున్నాడు. మరొకసారి ఏమంటాడంటే, సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటున్నాడు. మరొకసారి, సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని నేను అడుగుతాను. ఈ వీడియో చూసే మనల్ని కూడా ప్రభు అంటున్నాడు, ఆయన ఎక్కువగా ప్రేమించేవారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా, ఈరోజు మనిషి అనేకులు ప్రభువును ప్రేమించలేకుండా ఉండడానికి కారణాలు ఏమిటి అంటే ధనం. ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమిస్తాడు, లేదా ఒకరిని పక్షంగా ఉండి మరి ఒకరిని తృణీకరిస్తాడు అని రాయబడింది. కావున ఈరోజు చాలామంది ధనాపేక్ష కలిగి ధనవంతులు కావాలని, భూమి మీద తమ కొరకు ధనాన్ని సమకూర్చుకోవాలని, లోకంలేవి సంపాదించుకోవాలని ఆశతో పడి దేవుణ్ణి ద్వేషించి దేవుణ్ణి వాళ్ళు తృణీకరించారు. ధనం వారి మీద యజమానిగా ఉంది, డబ్బుకు దాసులైపోయినారు. కనుక ధనం పక్షంగా ఉండారు, ధనాన్ని ప్రేమిస్తూ ఉండారు. కనుకనే చాలామంది దేవుని మీద ఉన్న ప్రేమ ధనం మీదకు వెళ్ళిపోయింది, ధనాపేక్ష కలిగి పరిగెత్తుతున్నారు. మరికొన్ని మంది కుటుంబాలలో ఎక్కువగా ప్రేమించేది ఏదంటే, ఈరోజు కుటుంబాల్లో ఖడ్గము అనేది పని చేస్తుంది. ఒక మనిషిని ఇంటి వారే ఒకరికొకరు శత్రువులు అయిపోతూ ఉన్నారు. మరియు ఇంట్లో 5 మంది ఉంటే 5గురు వేరుపడి, ఇద్దరికి విరోధంగా ముగ్గురికి విరోధంగా ఇద్దరు ఒక మనిషిని ఇంటి వారే ఒకరికొకరు శత్రువులు అయిపోతున్నారు. ఖడ్గము పని చేస్తుంది. ఎందువల్ల అంటే కుటుంబాల్లో సమాధానం లేదు. దీనికి గల కారణం ఏమిటంటే, దేవుని కంటే ఎక్కువగా కుమారుణ్ణి కుమార్తెను ప్రేమించడం, దేవుని కంటే ఎక్కువగా తల్లిదండ్రులను ప్రేమించడం, దేవుని కంటే ఎక్కువగా పని మీద పని కానీ వ్యాపారం దాని మీద పెరుగడం, దేవుని కంటే